తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఫిబ్రవరి 17 మాఘ అమావాస్య. అయితే గ్రహణం ఉందా ఆ రోజు? మనం ఏమన్నా నియమాలు పాటించాలా అని అడుగుతున్నారు. ఇది ఒక సందేహం నివృత్తి చేయండి. ఒకవేళ గ్రహణం లేకపోతే గనక మాఘ అమావాస్య అసలు ఎలా చేసుకోవాలి? ఆ రోజు ఏమైనా విశేషమా? అందరూ విధిగా ఆచరించవలసింది ఏంటి? చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా. ఈ సంవత్సరంలో మనకి మాఘ అమావాస్య రోజునైతే ఎటువంటి గ్రహణము లేదు. సో ఏదో ఎక్కడెక్కడో ఏ దేశాల్లో ఉన్నప్పుడు భారతదేశానికి లేనప్పుడు మనం దాని గురించి ఆలోచన చేయక్కర్లేదు. అంటే మన దేశానికి గ్రహణం లేదు. మనం గ్రహణానికి గురించి సంబంధించినటువంటి ఎటువంటి బాధలు కానీ, భయపడాల్సినటువంటి కానీ, పాటించాల్సినవి కానీ ఈ అమావాస్యకి అయితే ఎటువంటివి లేవు. రెండవది, మీరు అడిగినటువంటిది అమావాస్య రోజున, మాఘ అమావాస్యను దేన్ని సద్వినియోగం ఎట్లా చేసుకోవాలి అనేటువంటి దానిలో ఆలోచన చేస్తే, ఈ మాఘ అమావాస్య రోజున చక్కగా మీరు కాలభైరవుడి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషం. కాలభైరవ స్వామి వారికి మీరు చక్కగా ఆ రోజున స్వామివారిని మంచిగా పూజించటం ద్వారా అమావాస్యకి కాలభైరవుడికి చాలా దగ్గర యొక్క పోలికలు కొన్ని ఉన్నాయి కొన్ని విషయాలలో. అంటే అకాలంలో జరిగేటువంటి ప్రమాదాల నివృత్తి చేసేటువంటి వాడు. అంతేకాకుండా మృత్యువు కంటికి కనిపించేది కాలభైరవుడికే కనిపిస్తుంది. మన ఇంట్లో ఎవరికైనా మృత్యు ఉందనుకోండి, అది కాలభైరవుడు పసిగడతాడు ముందుగానే. అందుకనే మీకు బాగా ఆలోచన చేస్తే పూర్వకాలంలో ఏదైనా మన సందులో కుక్కలు ఏడుస్తూ ఉంటే చిచి చిచి అని మనం తోలేస్తూ ఉంటాం, అరుస్తూ ఉంటాం, ఊ అన్నట్టుగా ఒక సౌండ్ చేస్తుంటే ముఖం కూడా ఆకాశం వైపుకి తిప్పి చేస్తూ అంటే మృత్యువు వాటికి కనిపిస్తుంది. సో ఆ బజార్లో ఎవరికో సమస్య వచ్చింది ఒకటి, కాలభైరవుడు ఆ సమస్యను పోగొడతాడు. తొలిగా తెలుసుకునేవాడు ఆయనే. కాబట్టి ఈ అమావాస్య రోజున చక్కగా మాఘ అమావాస్య రోజున కాలభైరవుని గనక మీరందరూ పూజించగలిగితే, కాలభైరవ అష్టకం కానీ పారాయణం చేయగలిగితే చాలా మంచిది. ఏమంటే అవి రెండు మేము చదువుకోలేము, మాకు అంత పెద్ద చదువు లేదు, మేము పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఏదో ఈ వీడియో చూస్తుంటే మాకు చెయ్యాలనిపించింది ఏదన్నా అనుకున్నప్పుడు భైరవాయ నమః ఈ చిన్న నామాన్ని చక్కగా అమావాస్య రోజున మీరు పొద్దున రాత్రి సమయంలో కూర్చుని జపం చేయండి. జపం చేయటం మూలకంగా మీకు రాబోయే విపత్తుని స్వామివారు తీసివేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్యని మనం అట్లా ఉపయోగించుకోవచ్చు. రెండవది, మీ ఇంట్లో ఎవరికైనా ఏదన్నా కనుక బాగా దృష్టి దోషం ఉన్నది, ఈ కాలభైరవుడిని మనం చక్కగా స్మరణం చేసుకుంటూ ఏదైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒత్తులు కానీ లేదా తెల్ల బట్ట కానీ తీసుకుని ఒత్తిలాగా చేసుకుని ఆ కాలభైరవుని స్మరణం చేసుకుంటూ వీరికి దృష్టి తీసేసేయాలమ్మా. దృష్టి తీసేసి దాన్ని తగలబెట్టాలి. ఆ తగలబెట్టేటప్పుడు అది బొట్లు బొట్లుగా పడుతూ ఉంటుంది కిందకి. అంటే వీళ్ళకి బాగా ఎక్కువ దోషం ఉందనుకోండి, అది కాలుతున్నంతసేపు డ్రాప్స్గా బొట్లు బొట్లుగా పడిపోతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏదైనా పరిహారం చేయించుకోవాలంటే దృష్టి ఎక్కువ ఉన్నది, ఏదో జరిగింది, 1-2 చుక్కల లాగా బొట్లు పడితే దానికి అంత అవసరం లేదు, ఉన్నదేదో ఆ గుడ్డతోనే తొలగిపోయినట్లు లెక్క. ఈ అమావాస్యను మనం అలా ఉపయోగించుకోవచ్చు. రెండవది, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అమావాస్య లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. చాలామందికి తెలియదు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అని. కమలాత్మిక అనేటువంటి లక్ష్మీదేవిని అమావాస్య రోజున గనక చక్కగా శ్రీ కమలాత్మికాయ నమః అనేటువంటి నామంతో గనక మీరు చక్కగా తామర పువ్వులు తెప్పించుకుని అమావాస్య రోజున సాయంకాలం పూట ఈ తామర పువ్వులతో గనక పూజ చేయగలిగినట్లయితే, అందులో మాఘమాసం చాలా విశేషమైనటువంటిది. అందులో ఈ మాఘమాసంలో ఇక నుంచి సూర్యుడి యొక్క ప్రభావం పెరిగేటువంటి ప్రారంభ మాసం. రథసప్తమి కదా ఇక్కడ వచ్చేది. ఇక్కడి నుంచి ఆయన మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తరం వైపుకి తిరిగి ప్రయాణం చేస్తారు కాబట్టే కదా. కాబట్టి సూర్యశక్తి ఎక్కువగా మనకి లభించేటువంటి సమయంలో ఈ యొక్క తామర పువ్వులతో దొరకడం కష్టం మనకి ఇప్పుడు. అవి దొరుకుతాయమ్మ, మనం ప్రయత్నం చేస్తే దొరుకుతాయి. ప్రయత్నం చేయాలి. కావాలి అనుకునేటువంటి వాడు కమలాత్మిక అమ్మవారి యొక్క ఫోటో కానీ, లేకపోతే అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి మీ ఇంట్లో ఉన్నది, పింక్ కలర్ జాకెట్ బట్టని అమ్మవారికి ఇట్లా వస్త్రంగా కట్టాలి.
కాబట్టి ఆవిడికి తామర పువ్వులతో అర్చన చేయటం మూలకంగా గత జన్మలో మీరు చేసుకున్నటువంటి కొన్ని రుణ సంబంధమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, అంటే మీరు గత జన్మలో ఎవరో అప్పు తీసుకున్నారు, మీరు ఆ అప్పు యగనామం పెట్టారు ఆ జన్మలో, ఇప్పుడు అది పాపమై మిమ్మల్ని పీడిస్తోంది. అంటే డబ్బు వస్తుంది, ఇంట్లో నిలవండదు, ఏదో హాస్పిటల్కి వెళ్ళి రావటమో, లేకపోతే ఏదో రకంగా ఖర్చు, మావయ్య గారికి బాగుండలేదు, అత్తయ్య గారికి బాగుండలేదు, వీళ్ళిద్దరూ బాగున్నారంటే నాకు బాగుండలేదు, ఇలా కొంతమంది ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి బాధలన్నీ తొలగిపోవటానికి ఈ కమలాత్మికాయ నమః అంటూ తామర పువ్వుల్ని కనీసం 108 పువ్వులు తెచ్చుకోగలిగితే చాలా మంచిది. ఈ లేదన్న పక్షంలో తామర గింజలతో చేయవచ్చు. తామర గింజలు అంటే దొరుకుతాయి కదండి. తామర గింజలతో ఒక్కొక్క గింజని ఆ అమ్మవారికి సమర్పణ చేయటం. ఈ చేస్తున్న సందర్భంలో కమలాత్మికాయ నమః అనుకుంటూ మీకు ఈ తామర గింజల్ని మీకు పింక్ రంగు కుంకుమ మనకు దొరుకుతుందమ్మా. మనకి కొన్ని పింక్ కలర్ కుంకుమ మన ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా ఈ బొట్టుని పెట్టుకుంటూ ఉంటారు. పాపిట్లో కూడా ఇలా పెట్టుకోండి. సింధూరం వేరు, పింక్ కలర్ కుంకుమ వేరమ్మా. రాణి పింక్ కలర్ లాగా ఈ గింజల్ని దానిలో ముంచి అమ్మవారికి ఆరాధన చేయటం. అంటే అమ్మవారిని ఆ యొక్క ఆవాహన చేయటం మూలకంగా గత జన్మలో మనం రుణం తీర్చుకోకుండా మళ్ళీ జన్మ ఎత్తి వారి బాధలు మనకేమైనా ఉంటే కనుక ఈ బాధలు తొలగిపోవడానికి ఈ అమావాస్య చాలా, అందులో మాఘ అమావాస్య చాలా ఉపయుక్తంగా మనకు ఉపయోగపడుతుంది. సాయంకాలం పూట చెయ్యాలి. అయితే కమలాత్మిక మంత్రం ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఈ అమ్మవారిని కనుక నిశిరాత్రిలో కూర్చుని, అంటే రాత్రి 9 గంటలకు కూర్చోవాలమ్మా. కూర్చుని తెల్లవారుజాము దాకా 3 దాకా ఈ అమ్మవారిని జపం చేస్తూ కూర్చోవాలి. రాత్రి 9 దగ్గర నుంచి, అంటే ఆ రోజు రాత్రి వాళ్ళు భోజనం చేయకూడదు. చక్కగా పింక్ కలర్ వస్త్రాన్ని నేల మీద పరుచుకుని, వీరు కూడా పింక్ కలర్ వస్త్రాన్ని ధరించటము, మెడలోపల తామర గింజల పూసల మాల, చక్కగా సింధూరం కూడా ఆ రాణి పింక్ కలర్ బొట్టు పెట్టుకుని ఆ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఈ జపమాల కూడా తామర గింజల జపమాల పట్టుకుని ఆ కమలాత్మిక మంత్రాన్ని కనుక రాత్రి 9 దగ్గర నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా, అంటే మరుసటి రోజు అప్పుడు దాకా ఈ అమావాస్య శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ వరకు మనం జపం చేసుకున్నట్లయితే ఒక్కొక్క సందర్భంలో అమ్మవారు మనకు దగ్గరగా మన ఆరా లోపలికి ప్రవేశించేంతగా ఆవిడ మనకు అనుగ్రహాన్ని ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ అమావాస్యని ఆ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, మాఘ అమావాస్యని. ఇంకా చెప్పాలి అంటేనమ్మా, ప్రాతకాలం పొద్దున్నే మీరు చక్కగా స్నానం చేసేసి అమావాస్య రోజున చక్కగా మీకు చనిపోయినటువంటి మీ పెద్దల్ని మనం స్మరించుకోవాలి. అమావాస్య రోజున తర్పణాలు వదిలితే, తిలతర్పణం అంటాం, నల్లని నువ్వులు దర్భపులలు పట్టుకుని చక్కగా పెద్దవారికి ఈ బొటన వేలి మీదుగా ఇలా మీరు ఒక బ్రాహ్మణి పిలుచుకునో, దేవాలయానికి వెడితే కూడా అక్కడ కూడా దేవాలయంలో కూడా తర్పణాలు చేయవచ్చు పెద్దల గురించి, కాబట్టి తప్పేం లేదు. కాబట్టి అక్కడ కూడా మీరు ఈ తర్పణాలు వదిలితే కనుక మీ పెద్దలకి ఈ మాఘ అమావాస్య రోజున వేసినటువంటి ఈ తిలతర్పణం నీళ్లు, ఈ నువ్వుల మీదుగా వచ్చే నీళ్లు వాళ్ళకి ఎన్నో రోజులు ఆకలిని తీరుస్తాయి, దాహార్తిని తీరుస్తాయి. తద్వారా ఇంట్లో ఉన్న ఇక్కడ పిల్లలందరికీ కూడా బుద్ధి ప్రచోదితం అవుతుంది. నా వంశము చక్కగా వృద్ధిగా ఉండాలంటే బుద్ధి కావాలి కదా. ఇప్పుడు బుద్ధి లేకపోతే వ్యాపారం లేదు, బుద్ధి లేకపోతే చదువు లేదు, బుద్ధి లేకపోతే సమాజంలో ఎలా బతక. అందుకనే నీకు బుద్ధి లేదురా అంటే ఏమిటి, సమస్తమైనటువంటి వాటికి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అంటే ఆ బుద్ధి రూపకంగా ఇక్కడ అమ్మవారు ఉంటుంది. కాబట్టి ఆ బుద్ధిని మనం ప్రచోదితం చేసేది పితృదేవతల యొక్క అనుగ్రహం. కాబట్టి ఈ పొద్దున్నే మీరు 9 అంటే ఉపాహారం తినకుండానే ఈ తిలతర్పణాన్ని చెయ్యాలి. చేయటం మూలకంగా చాలా మంచిది. ఉదయమే చెయ్యాలి. ఆడవాళ్ళు చేయకూడదు. అయితే ఏమండి మరి మగవాళ్ళకి చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఆడవాళ్ళ పక్షపాతి కాబట్టి ఆడవాళ్ళు ఎలా చేయాలి? అప్పుడు దానం చెయ్యండి. స్వయం పాక దానాన్ని మీరు ఎటువంటి పదార్థం తినకుండా, ఏదో కాఫీయో టీయో తాగవచ్చు, పాలు తాగేవాళ్ళు అంతవరకు పర్వాలేదు. మీరు మొట్టమొదటి దానం చేయాలి. దానంలో చక్కగా బియ్యం కొద్దిగా, ఒక 100 గ్రాముల కందిపప్పు, 2
మనం ఆలుగడ్డలు, 2 టమాటాలు, ముఖ్యంగా కాకరకాయ పెడితే దానిలో మంచిదమ్మా. తోటకూర, బెల్లము, చింతపండు, ఎండుమిరపకాయలు, కించిత లవణము, ఇవన్నీ పెట్టి దక్షిణతో పాటు శ్వేత వస్త్రాన్ని, ఏదన్నా ఒక టవల్ లాంటిది కనుక మీరు తీసుకెళ్ళి ఇస్తే కనుక మీ పెద్దలు చాలా ఆనందపడతారు. కూతుర్ని కన్నా కూతురి వలన నాకు ఉత్కృష్టమైనటువంటి యోగం కలుగుతోంది, పితృదేవతలు ఆనందపడతారు పైనుంచి. అంటే తద్వారా పితృరుణం ఈ ఆడపిల్లలు తీర్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ మాదిరిగా మీరు ఈ అమావాస్యను ఉపయోగించుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటేనమ్మా, మనకి ఈ అమావాస్య మిట్ట మధ్యాహ్న సమయంలో 11 మంది భిక్షగాళ్ళకి, పేదవాళ్ళకి, ముష్టి వాళ్ళకి మీ ఇంట్లో అన్నం వండి మీరే స్వయంగా మీ చేతులతో కనుక ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది. అంతేకాకుండా పితృదేవతలు కూడా వారి రూపకంగా వచ్చి భోజనం చేసి వెళ్ళే యోగ్యతను మీరు సంపాదించుకున్నటువంటి వాళ్ళు అవుతారు, చేస్తారు. కాబట్టి మాఘ అమావాస్య, అందులో ఉత్తరాయణ పుణ్యకాలం మాఘ అమావాస్య రేపు చక్కగా మనకు ఉపయుక్తమయ్యేటువంటిది. కాబట్టి దేవతాపరంగా ఇట్లా, పితృదేవతల పరంగా ఇట్లా మన జన్మను సార్థకతం చేసుకుంటానికి అన్ని విషయాలు కూడా మన వీక్షకులు ఈ యొక్క దీని ద్వారా వారు పాటిస్తే కనుక వారికి తప్పకుండా శుభం కలుగుతుంది. చాలా చక్కగా వివరించారండి. అంటే కేవలం ఒక్క రకంగానే కాదు, ఇన్ని రకాలుగా అమావాస్యని మనం మాఘ అమావాస్యను ఉపయోగించుకోవచ్చు. అందరికీ ఉపయోగపడేదే, తరాలు బాగుంటాయి ముందు. అవును, అది చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలండి. అమ్మవారి ఆశీస్సులు.